नमः कालाय नमः कलविग्रहणाय नमो बलविग्रहणाय नमो बलाय नमो बलप्रवदनाय नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः हरे హలో గైస్, నా వీడియో మొదటిసారి చూసినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో చాలా ఫన్నీగా, ఎంజాయ్గా, టైంపాస్గా, మీకు ఎంటర్టైన్మెంట్గా కూడా ఉంటుంది. చివరి వరకు అయితే చూడడం మాత్రం మర్చిపోకండి. వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది. దేవుడి పూజ నుండి నిమజ్జనం వరకు అయితే మేమైతే ఈ వీడియో తీసాను. అందుకని వీడియో చాలా లెంతీగా అయితే ఉంది. చాలా ఫన్నీగా, చాలా ఎంటర్టైన్మెంట్గా, మీకైతే టైంపాస్గా చాలా బాగా అనిపిస్తుంది. చూసేయండి గైస్ చివరి వరకు. तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दुन्दिः प्रचोदयात् तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि शिवों यो वेदादौ स्वरप्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः. ఇంకా మా బాబునయ్య అయితే పూజ అయితే చేసేసి లాస్ట్కి అయితే దిష్టి అదే టెంకాయ ఉంటుంది కదా, టెంకాయతో దిష్టి అయితే తీసేసారనమాట. ఇంకా పీఠం అయితే జరిపేశాము. ఏంటి ఇద్దరు ఎత్తుకోవాలి. ఇక్కడైతే భోజనాలు అయితే ఇంకా మేమైతే స్టార్ట్ అయితే చేయాలి. ఇక్కడ బాబునయ్య దగ్గర వచ్చేసి అందరైతే ఆశీర్వాదాలు అయితే తీసేసుకుంటున్నారు. ఇంకా దీని తర్వాత అయితే ఇంకా నెక్స్ట్ డే మేమైతే భోజనాలు చేసి నిమజ్జనం అయితే ఊరేగిచ్చేస్తామన్నమాట. ఫస్ట్ పాయసంతో అయితే స్టార్ట్ చేశాను. తర్వాత వచ్చేసి ఇది అరటికాయ బజ్జీ చాలా బాగుంది. తర్వాత పులిహోర, అమ్మవారికి ఎంతో ఇష్టమైనది పులిహోర కదండి, పులిహోర. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వైట్ రైస్ అనమాట. ఇంకా దాని తర్వాత ఇది వచ్చేసి బెండకాయ ఫ్రై. ఈ బెండకాయ ఫ్రై చాలా టేస్టీగా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏందనుకుంటున్నారా, దొండకాయ చట్నీ అండి. దొండకాయ చట్నీ అనమాట, చాలా చాలా బాగుందనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా పప్పు అయితే స్టార్ట్ చేసేసాం కదా. ఇంకా పప్పు తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ మునక్కాయ అనమాట, మునక్కాయ కర్రీ అనమాట. గ్రేవీతో చాలా బాగుంటుంది మునక్కాయ కర్రీ. ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సాంబారు. ఈ సాంబార్ లేని ముద్ద మిగదు కదా. ఇంకా లాస్ట్ మనం తినకపోతే ఎట్లాగండి, ఇదేనండి పెరుగన్నం. లాస్ట్ పెరుగుతో టచ్ ఇవ్వకపోతే మనకి ముద్ద మిగదు కదా. ఇంకా పెరుగు తర్వాత ఇంకా అందరైతే ఇక్కడైతే సిట్అవుట్ అయితే కూర్చున్నాం. చూస్తున్నారు కదా మా అపార్ట్మెంట్ మొత్తం అనమాట. కితకితలాడిపోతుంది కదా టోటల్గా, అస్సలు సందడిగా. ఇంకా ఇంట బయట మా అపార్ట్మెంట్ టోటల్గా అందరం అయితే వచ్చేసి అయితే ఫుడ్ అయితే తినేస్తున్నాము. ఇక్కడ చూశారు కదా, ఇంకా మా వాళ్ళైతే పెట్టేసుకుని అయితే ఫుడ్ అయితే లాగిచ్చేస్తున్నారు. వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది. ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్ అనమాట. ఎవరికి నచ్చినది వాళ్ళైతే పెట్టుకొని తింటున్నారు. అలాగా ఫుడ్ అయితే తినేసాము. ఇక్కడ వచ్చేసి మా అపార్ట్మెంట్ వాళ్ళనమాట. చూడండి, ఒకసారి అయితే హాయ్ అయితే చెప్పేస్తున్నారు మీకు అందరికీ. ఇంకా ఆ రోజు అయితే మాకైతే ఫుల్గా అయితే వర్షం అయితే పడుతుంది. నిమజ్జనం రోజు ఎలాగబ్బా అని అనుకుంటున్నాం, కానీ అయితే వర్షం అయితే కొంచెం అయితే ఆగింది. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా మా వాళ్ళైతే ఫుల్గా ఫుడ్లు అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వర్షం ఏమో పడుతూ ఉంది, ఆగట్లేదు. పళ్ళని అయితే తీసుకొచ్చి పెట్టేశారు. ఒక్కొక్కటి చూస్తున్నారు కదా ఇక్కడ. అందుకు బొజ్జగన్నపల్లిని తీసుకొచ్చి అయితే పెట్టారు. దిగ్గో మా అపార్ట్మెంట్ గణపయ్య. ఇంకా కలుషాన్ని అయితే పక్కకైతే జరిపేసి పెట్టేశారనమాట. మా దేవుడిని అయితే ఇంకా నిమజ్జనానికి అయితే రెడీ అయితే చేసేస్తున్నారనమాట. ఇంకా అందరైతే ఫుల్గా భోజనాలు అయితే చేసేసాము. ఇంకా 3 o'clock అయితే మేమైతే బొజ్జగణపైకి అయితే సెండ్ ఆఫ్ అయితే చెప్పాలని చెప్పేసి అయితే నిర్ణయం చేసుకున్నాము. ఇంకా అందరైతే భోజనాలు అయితే చేసి అయితే ఇంకా రెడీగా అయితే ఉన్నారు. ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా దేవుణ్ణి అయితే ఇంకా ఊరేగించడానికి మేము చిన్న ట్రక్ అనమాట, చిన్న మినీ ట్రక్లో దాంట్లో అయితే తీసుకొని వెళ్దామని చెప్పేసి అయితే ప్లాన్ అయితే చేసేసారు. ఇంకా భోజనాలన్నీ కంప్లీట్ అయిపోతే ఇంకా నెక్స్ట్ అదే అనమాట చేసేది. ఇక్కడ ఇంకా మా పిల్లలు ఇంకా తింటూ ఉన్నారనమాట. చాలా స్లోగా వాళ్ళ డాడీ తినిపిస్తూ ఉన్నారు, మా పిల్లలు తింటూ ఉన్నారు. మా చిన్నోడు ఫుడ్ తినమంటే గేమ్స్ అయితే ఆడేస్తున్నాడు అనమాట. ఇంకా ఇక్కడైతే లాగిచ్చేసారు. ఫైనల్ టచ్ పెరగడానికైతే వచ్చేసారనమాట. ఇంకా లాస్ట్ ఫైనల్ టచ్లు అయితే ఉన్నారు. ఇంకా ఇక్కడైతే ఆంటీ వాళ్ళు పెద్దవాళ్ళందరూ అయితే సిట్టింగ్ అయితే వేసేసారు. ఇక్కడ సిట్అవుట్ అయితే కూర్చొని ఉన్నారనమాట. అందరూ ముచ్చట్లు పెట్టుకొని ఎవరికి వాళ్ళు ముచ్చట్లు అయితే చెప్తూ ఉన్నారు.
వీడేమో ఇక్కడేమో టీవీ గణపయ్య విగ్రహం. చేయండి. చెప్పు చేస్తాము. ఛానల్ పేరు ఏంటంటే దీపికా మ్యాగజైన్. ఏమొకసారి చెప్పు. దీపికా మ్యాగజైన్. దీపికా మ్యాగజైన్. ఓకే, విన్నారు కదా గాయస్, దీపికా మ్యాగజైన్ అంట ఛానల్ ఉందంట, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక ఈ ఆంటీ ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు అయితే మాకు ఛానల్ కూడా ఫాలో చేయండి. బయలుదేరినారంట. ఎప్పుడో చెప్తే వీళ్ళైతే ఇప్పుడు వచ్చారనమాట. దేవుని నిమజ్జనం చేసే టైంలో అయితే వచ్చేసారు. ఇంకా ఇదిగో 3 o'clock అయితే వచ్చేసారనమాట. ఇంకా లాస్ట్ బంతి వీళ్ళదే. ఇంకా వీళ్ళకి పెట్టేస్తే ఇంకా దేవుణ్ణి అయితే ఊరేగించేయాలన్నమాట. ఇంకా వీళ్ళ కోసమే లేట్గా అయితే ఆగిపోయాము. అలాగా ఇంకా ఫైనల్గా వీళ్ళు తినేస్తే ఇంకా అయిపోయింది, మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా ఇక్కడైతే మా పిల్లలు అయితే ఫుల్గా అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నారనమాట. నిమజ్జనం అప్పుడైతే ఇంకా వీళ్ళైతే బంతిపూలతో అయితే ఆడుకుంటున్నారు. ఇంకా కాసేపు అలా టైం స్పెండ్ అయితే చేస్తూ ఉన్నారు. ఆటో వచ్చిందండి అబ్బాయి అది నా పౌచ్దే, టోపీ కాదు, పౌచ్ది. ఫోన్ వీడియో బాగా లైటింగ్ సరిపడ, ఫోటో లైటింగ్ సరిపోయింది కానీ వీడియో లైటింగ్ సరిపట్ల. गणेश महाराज की, गणेश महाराज की, ఈ లైన్ కనపట్లా. ఇంకా మా వారు ఒక్కరు మిస్ అయిపోయారని చెప్పి అయితే సెల్ఫీ వీడియో అయితే తీయడం స్టార్ట్ చేశారు. ఇంకా మా మరిదైతే అటు ఇటు గుడ్లు అయితే తిప్పేస్తున్నాడు. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా లారీ మీదకి అయితే ఎక్కియాలి. చిన్న మినీ లారీ ఉంటుంది కదా, దాని మీదకి అయితే ఇంకా బొజ్జగాని పైన అయితే ఎక్కియాలి. ఇంకా అదిగో చూపిస్తాను పదండి. ఇదిగో చూశారు కదండి, ఇంకా రెడీ అయితే చేసాము. చిన్న ఆటో, బై మిస్టేక్ లారీ అనేసాను, ఆటో అండి. ఆటో మీదకి ఎక్కియాలి. నేను మీ పైకి వెళ్ళిపోయాను, ఇంకా రిలేట్ కదా. సరే
जय बोलो गणेश महाराज की। गणेश महाराज की। गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के गणपति बप्पा गणपति बप्पा गणपति बप्पा। ఇంకా మా బొజ్జగన పైన అయితే ఇంకా ఎత్తడానికైతే అందరూ చాలా కష్టంతో ఇష్టంతో అయితే ఎత్తేసారనమాట. చాలా బరువు ఉంది కదా, అందుకని ఎత్తడానికైతే చాలా కష్టపడ్డారు. కానీ చిన్న బొమ్మనే కానీ చాలా వెయిట్ అయితే ఉంది మా బొజ్జగనపయ్య. చూస్తున్నారు కదండి ఎంత తిప్పల పడైతే ఎక్కిస్తున్నారో. ఇంకా మా మామయ్య, మా మరిది, మా వారు అందరు కలిసి తలా ఒక చెయ్యి అయితే వేసేసారు. వేసి ఫైనల్గా పైకి అయితే ఎక్కియడం అయితే ఎక్కిచ్చేసారు. అందరూ మా అపార్ట్మెంట్లో ఎవరెవరు ఉన్నారో అందరూ తలా ఒక చెయ్యి అయితే వేశారనమాట. వేసి బొజ్జగన్ పైన అయితే ఎక్కించి కూర్చోబెట్టేశారు. ఇంకా ఎలాగైతే మీ ఫైనల్గా అయితే ఇంకా మా బొజ్జగన్ పైన అయితే పైకి ఎక్కి అయితే కూర్చోపెట్టేశారు. ప్రతి సంవత్సరము మా అపార్ట్మెంట్లు అనేది బొజ్జగాని పైన కూర్చోపెట్టి ప్రతి సంవత్సరం అయితే చేస్తారు. చాలా ఘనంగా అయితే చేస్తారు బొజ్జగాని పైన. ఈసారి అయితే కొంచెము వర్షాలు ఫ్లడ్స్ వల్ల కొన్ని ఎక్కువ రోజులు అయితే ఉంచుకోలేదన్నమాట. త్వరగా అయితే పంపించేసాము మేము బొజ్జగాని పైన. ఇక్కడైతే మా ఆంటీ గారు అందరికైతే పసుపు పూస్తున్నారు. ఇంకా నీకెందుకు పుయ్యను, నువ్వు వీడియో తీసుకుంటుంటే నువ్వు తప్పించుకుంటావా అని చెప్పేసి అయితే నాకు అయితే పసుపు పూసేశారు మా ఆంటీ గారు. వదిలిపెట్టలేదన్నమాట. రంగు అయితే కెమికల్ అని చెప్పేసి మా ఆంటీ గారు అయితే అందరికైతే పసుపు అయితే పూసి బొట్లు అయితే పెడుతున్నారు. చూశారు కదా ఎలా పూసారో. నాకైతే చక్కగా అయితే అలా చిన్న పెద్ద అని తేడా లేకుండా అయితే ఫుల్గా అయితే ఎంజాయ్ అయితే చేసామన్నమాట. ఇంకా మా తోడికోడల్ని కూడా వదిలిపెట్టలేదు, చక్కగా అయితే పూయించేసుకుంది. అలాగా అందరైతే ఒక్కొక్కరైతే పసుపు బొట్టు పెట్టుకోవడం అయితే చేసేసారు. ఇక్కడ మా అత్త బుడంకాయ కదా కనపడలేదని చెప్పేసి దాక్కొని ఉంది, ఆయన వదిలిపెట్టలేదు, ఆమె కూడా పూసేశారనమాట. అలాగా పసుపు కుంకుమలతో కూడా మేము పూసుకొని ఫుల్గా అయితే ఎంజాయ్ అయితే చేసాము. ఇలా ఎంజాయ్ చేస్తున్నామో లేదో ఫైనల్గా వచ్చేసి మా అపార్ట్మెంట్లో ఉన్న ఒక ఆయన మా అంకుల్ గారు వచ్చేసి రంగులైతే తీసుకొని వచ్చేసారు. ఫుల్గా పూసుకోండి అని చెప్పేసి అయితే రంగులైతే తీసుకొని వచ్చేసారు. ఇంకా మా హడావిడి ఇంకా మామూలుగా లేదండి. చూడండి మీరే వీడియో ఒకసారి ఎలాగుంటుందో చూద్దరు. ఇదిగా మగపిల్ల ఈయనకు పెట్టలేదనే ఇదిగా ఎక్కడొకరు ఉన్నారు ఇద్దరు మామ. పెట్టించుకోండి అందరు బొట్టలు. కదిలిద్ది కెమెరా, చేతి కెమెరా మీద. నువ్వు ఎందుకు వచ్చావు?
పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వాలి. మీరు చిన్నవాళ్ళు, నేను పెద్దదాన్ని. ఏమి చేయకూడదు. ఆంటీ ఇక్కడ ఆంటీ ఇదిగో హాస్తి పెట్టకుండా బయటకు వెళ్ళకూడదు. ఆడెళ్ళడం మీ దేవుడేనా చెప్పు. మీ దేవుడేనా కాదా చెప్పు నాకు. మీ దేవుడే ఏడమ్మాకు అది నచ్చదని చెప్పా. వెళ్దాం మరి నువ్వు ఏడమ్మా ఎందుకు ఏడుస్తే వెళ్దాం. ఇంకా ఫైనల్గా దేవుడికి అయితే దిష్టి తీసేసాము, హారతి కూడా ఇచ్చేసాము. ఇంకా దేవుణ్ణి అయితే ఇంకా కదిలించాలన్నమాట. ఇక్కడ చూశారు కదా, మేము అప్పుడే అయితే ఫుల్గా అయితే ఆడేసుకుంటున్నాము. అసలు ఇంకా రంగులు పూస్తారనేసరికి ఇంకా మేమైతే నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసాను అనమాట. ఫుల్గా అయితే రంగులు అయితే పూసేస్తున్నారు, వదలట్లేదు. ఇంకా తీసుకొచ్చేసారు. అక్కడ అదిగో అక్కడ ఉన్నారు కదా, ఆ అంకులు అయితే తీసుకొని వచ్చేసారనమాట. ఎక్కడోళ్ళు అక్కడికి ఎవరిని వదిలిపెట్టకుండా అయితే పూయడం అయితే ఇంకా స్టార్ట్ చేశారు. చూస్తారు కదా ఇంకా మేమైతే ఎలా ఆడుకున్నాము ఏంటి అనేసి. ఇక్కడ వదిలిపెట్టలేదు అంకులు వాళ్ళు. బావ మరదలు మీరు కూడా పూసుకోవాలని చెప్పేసి అయితే అన్నారు. నీకు అప్పుడే పూసేసారా ఇలాగే బాగున్నావు. ఎప్పుడు పూసుకోడు సంఘాలకు వచ్చిన తర్వాత పూయాల్సిందే. బావా బాగుంది బావా. నేనైతే పిల్లలతో కలిసిపోయి అయితే ఫుల్గా అయితే ఎంజాయ్ అయితే చేసేసాను అనమాట. మా పిల్లల్ని వచ్చేసి మా బుడ్డోనేమో మా మామకి అప్పచెప్పేసాను, మా పాపనేమో మా అత్తకి అప్పచెప్పేసాను. ఇంకా నేనైతే పిల్లలతో ఫుల్గా ఆడుకుంటూ ఎంజాయ్ అయితే చేసేస్తున్నాను. వాళ్ళైతే అసలు వదిలిపెట్టలేదు. పిల్లలు బాగా నాతోటైతే కలిసిపోయారనమాట చక్కగా. ఇక్కడ వచ్చేసి సైలెంట్గా మా ఆడపడుచు కూతురు అయితే సైలెంట్గా నిలబడి ఉంది. అందుకే మా ఆడపడుచు కూతురికి అందుకైతే పూసేసాను. ఇంకా అలాగా ఇక్కడ వచ్చేసి అలా ఫుల్గా కూర్చొని ఎంజాయ్ అయితే చేసేస్తూ ఉన్నాము. అసలు ఎంత సరదాగా అనిపించిందంటే అంత సరదాగా అనిపించింది. చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాం. అసలు ఆ నెత్తికు రంగు అయితే ఎలా పూసారంటే అలా అయిపోయింది. అస్సలు వదిలిపెట్టలేదు. స్నానం చేస్తుంటే రంగే వచ్చేసింది అనమాట. కొంచెం పూస్తావా? అరే చిన్న నాకు చాలా ఉన్నా. చూడు ఇంటి పక్క
ఆటో దూరంగా ఉండండి. ముందు అనుకోండి. గణపతి బప్ప గణపతి బప్ప జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి గణపతి బప్ప గణపతి బప్ప జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి గణపతి బప్ప जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के गणपति बप्पा गणपति बप्पा गणपति बप्पा जय बोलो गणेश महाराज के गणपति बप्पा
బాగా వీడియో తీసుకుంటూ వస్తాడు కాబట్టి ఏది రమ్య పోయలేదే బాగా దొరకాలి దొరకాలి బాగా దొరకలే బా 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 వాళ్ళు కొడుతూనే ఉంటారు అక్కడ రాజు కడుక్కురా కొంచెం जय बोलो गणेश महाराज की जय गणेश जी जय बोलो गणेश महाराज की जय गणपति बप्पा పట్టుకో పట్టుకో गणपति बप्पा
गणपति बप्पा जय बोले गणेश महाराज जय बोले गणेश महाराज के गणपति बप्पा आजा लड्डू गणपति बप्पा आजा लड्डू जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के गणपति बप्पा आजा लड्डू राकेश మనతో ఏ పండు అమ్ముతా ఉన్నంట హాయ్ గాయ్స్ చూడండి ఎలా పూసేశారు నీకేదే చూడండి నదిలో వాటర్ ఎలా ఉన్నాయి ఫ్లోటింగ్ పెరిగింది మళ్ళీ 2 days బ్యాక్ వాటర్ వెనక్కి వెళ్ళింది మళ్ళీ 2 days తర్వాత వాటర్ ఫుల్గా వచ్చేసింది మరి చూడు ఇద్దరు ఇట్రట్లేదు దమ్ముడు కొద్దిగా గట్టి పట్టుకోండి దొరకలే టాస్క్ కంప్లీట్ అవ్వలేదన్నమాట అరవనా ఫైనల్కి అయితే దేవుని నిమజ్జనం చేయడానికి అయితే దగ్గరికి అయితే కృష్ణానది దగ్గరికి అయితే వచ్చేసాం. ఫ్లడ్స్ వల్ల అయితే ఫుల్గా అయితే ఉన్నాయి ఫ్లోటింగ్స్ వాటర్ అయితే. కానీ ఇక్కడైతే మేమైతే ఈత కొట్టడానికి స్నానం చేయడానికి అయితే వస్తాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే రాము, ఎందుకంటే ఫుల్గా ఉంది కదా, ఫ్లడ్స్ ఉండడం వల్ల ఫ్లోటింగ్ కూడా ఎక్కువ ఉంది. అందుకని చెప్పేసి ఇంకా ప్రతి సంవత్సరం ఇక్కడే దేవుణ్ణి అయితే నిమజ్జనం అయితే చేస్తాము. చూస్తున్నారు కదా, అస్సలు గేట్లు కూడా కనపడకుండా మునిగిపోయాయి. ఎంత పైకి వచ్చాయంటే అంత పైకి వచ్చేసాయి వాటర్ చాలా వరకు. మాకు ఇంటి దగ్గరికి అయితే వాటర్ అయితే వచ్చేసాయి, కృష్ణానది వాటరు. ఇంకా తర్వాత ఇంకా వెనకైతే వెళ్ళిపోయాయి, ఒక 2 days తర్వాత వెనక్కి వెళ్ళిపోయాయి. మా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాయి. ఇంకా ఆల్మోస్ట్ ఇంక ఎంత అంటే జస్ట్ ఒక హాఫ్
అంటే ఇందాక మీకు ఒక కాలువ చూశారు కదా, ఆ కాలువ దగ్గరికి వచ్చేసాయి అనమాట. ఇంకంతే, ఇంకా మాకు ఇంటి వెనక మాకు పైకి ఎక్కగానే కనిపించేస్తాయి ఎంత దగ్గరలో ఉన్నాయో అనేది. ఇంకా ఫైనల్గా దేవుని అయితే నిమజ్జనం అయితే చేయడానికైతే వచ్చేసాము. మా వారైతే కష్టపడుతున్నారు దేవుణ్ణి అయితే ఎత్తడానికైతే. ఇంకా అందరైతే తిప్పలు పడైతే దేవుని అయితే ఎత్తుకొని అయితే వచ్చేసారు ఫైనల్గా. ఇంకా నేను కూడా ఉండకుండా అటువైపు వెళ్ళి వీడియో అయితే తీద్దామని చెప్పేసి ఇంకా నేను కూడా ఎక్కేసాను అటువైపుకి. మంత్ హేమంత్ ఓకే మరలా వచ్చేయండి, వచ్చేసి 2 అడుగులు నడవండి. ఎంతలో పోతుందా? పోతుకైతే పడబట్టుకోవడమే. నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట దేవుని ఇంత దగ్గర నుండి నిమజ్జనం చేయడం అయితే చూడడము. ఎప్పుడు మా బ్రదర్ అయితే మా తమ్ముడైతే వెళ్ళేటోడు. ఈసారి అయితే మా తమ్ముడు బదులు నేనైతే దేవుని నిమజ్జనం చేయడానికి దగ్గరుండి అయితే వెళ్ళాను. అలాగే వీడియో కూడా తీసేసుకున్నాను అనమాట. చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగానే ఉండి వెళ్ళాను. ఇంకా చూడండి, వాళ్ళైతే ఇంకా దేవుని నిమజ్జనం చేయడానికి అయితే ఇంకా చూస్తున్నారు. ఎంత లోతుంది, వెళ్ళిపోతుందా లేదా, లేకపోతే ఇక్కడే ఉండిపోతుందా అని చెప్పేసి అయితే చూస్తున్నారు. ఒక కర్ర కూడా తీసుకొచ్చి పెట్టేశారనమాట. ఇంకా దాన్ని చూసి ఎలా అనేది వేసేస్తారు. ఇంకా జై బోలో గణేష్ మహారాజ్కి జై. చూస్తున్నారు కదండి, ఇంకా మా బొజ్జే గణపయ్యకి అయితే సెండ్ ఆఫ్ అయితే చెప్పే టైం అయితే వచ్చేసింది. బాయ్ బాయ్ బొజ్జే గణపయ్య, నెక్స్ట్ టైం మళ్ళీ మా ఇంటికి వచ్చేసేయి, ఓకేనా? అయిపోయా అది ఉన్నాయా? నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కొంచెం నా ఛానల్కి సపోర్ట్గా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మరెన్నో కొన్ని వీడియోస్ అయితే తీయగలను, ఓకేనా గాయ్స్? బాయ్.